టేస్టీ ఆలు క్యారెట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కల్ని కోసి పక్కన పెట్టుకోవాలి. వీటిని గ్యాస్ పైన ఉడికించే అవసరం లేకుండా రైస్ కుక్కర్లోనే ఆవిరికి ఈ రెండింటిని ఉడికించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును కూడా వేసి తర్వాత మనం ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే ఆలు ముక్కలను కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చి లాస్ట్లో ధనియా పౌడర్, కొత్తిమీర పౌడర్ని వేస్తే కర్రీ రెడీ. నచ్చినట్టయితే ట్రై చేయండి.